రోజు ఎమ్మెల్యే గారిని కలిసాం. నిన్న ఆర్డిటి ఏదైతే సేవలకు ఆటంకం వచ్చింది, ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారిని కలిసాం. ఆయన సానుకూలంగా స్పందించినాడు. సానుకూలంగా కాదు, గవర్నమెంట్ కు రేపు మన జిల్లాకు సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగామని, ఆయన రేపు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి మాట్లాడతాడని చెప్పేసి చెప్తున్నారు. అదే జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ఒత్తిడి వస్తే ప్రభుత్వం కూడా కేంద్రానికి అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అడగాలి. అదేవిధంగా ఈరోజు జిల్లాలో ఏదైతే తక్షణం సర్వీసులకు ఇబ్బంది కలిగిందో వాళ్ళ సేవలకు, ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు మధ్యలో చదువులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఫైనల్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో ఉన్నారు. మెడికల్ కానీ అట్లా ఇంజనీరింగ్ లో కానీ ఆ పిల్లలు 486 మంది చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ముందు అడ్జస్ట్మెంట్ చేయాలి. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన ఇప్పటికే సర్వీస్ ఆగిపోయింది. బత్తలపల్లిలో అడ్మిషన్స్ తగ్గించేసినారు, కళ్యాణ దుర్గంలో అడ్మిషన్స్ ఆగిపోయినారు అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. వైద్య సేవల్ని, విద్యా అవసరాల్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని సర్దుబాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరాం. ఆయన ప్రభుత్వం దృష్టి తెస్తానన్నాడు. అందుకనే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ రేపు ఈ కమిటీ తరఫున అందరికి కూడా మేము విజ్ఞప్తులు చేసి మెమరాండం వాళ్ళకి అందజేస్తాం. సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని, కేంద్రం ముందుగా సానుకూలంగా స్పందించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, తర్వాత 5వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు అనుకున్నట్టుగా మేము నిర్ణయించాం.